హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మనం వచ్చేసి కుకట్పల్లిలో ఉన్న వివేకానంద నగర్లో ఉన్నామన్నమాట. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్లో నేను ఇద్దరు పిల్లలు ఇక్కడ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరి ఎటు వెళ్ళారో తెలియదు, కానీ వాళ్ళిద్దరు తప్పిపోవడం జరిగింది అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు 5:30కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ తీసుకుపోతారు ఇద్దరు పిల్లగాలను కూడా. ఆ ఇద్దరు పిల్లగాలు తప్పిపోవడం జరిగింది. మరి ఏమైందని తెలుసుకున్న విషయంలో చూసినట్టు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, వాళ్ళు స్కూల్ నుంచి అలా పక్క గలీలోకి వెళ్ళి నిన్న అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో స్కూల్ డ్రెస్ తీసేసి ఆ సివిల్ డ్రెస్లో వెళ్ళడం జరిగింది అనమాట. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ట్రేస్ అవుట్ చేస్తున్నారన్నమాట. మరి ఏం జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడే పరిస్థితి అయితే లేరు, మేము మాట్లాడమని చెప్తున్నారు. మరి చూసినట్టు ఏరియా ఒకసారి చూడండి, ఈ ఏరియా నుంచి ఇట్లా నడిచిపోవడం, ఆ పక్కన గల్లీ ఉంది, ఒకసారి గల్లీ చెప్పు. ఆ గల్లీలోకి వెళ్ళేసి ఆ కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్రెస్ మార్చుకొని ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఎవరు తెల్లారు ఏంటి అనే క్లారిటీ అయితే లేదు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడే ఉంటాం, వాళ్ళని ఇక్కడికి వాళ్ళు బయటకు వచ్చిన టైంలో పేరెంట్స్ ఇక్కడే ఉండడం, వాళ్ళ పేరెంట్స్ కనపడకుండా పక్కకి వెళ్ళేసి తిరగడం జరిగింది. వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది అనమాట. మరి ఎక్కడికి వెళ్ళారనేది వాళ్ళకి క్లారిటీ లేదు. మన స్కూల్ ప్రజెంట్ అయితే మన ఈ స్కూల్ దగ్గర ఉన్నాం అనమాట, శ్రీ చైతన్య స్కూల్ దగ్గర నుంచి వాళ్ళు బయటకు వెళ్ళడం అయితే జరిగింది. మరి ఏంటని తెలుసుకుంటే వాళ్ళు చదివే స్కూలు వాళ్ళు చదివే క్లాస్ ఏంటంటే ఎయిత్ క్లాస్ అనమాట. ఎయిత్ క్లాస్ చదివే వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అసలు ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పుడు మనం చేసుకున్న కొన్ని మంది అంటే తెలిసినట్టయితే ఇక్కడ ఇందులో డిపార్ట్మెంట్ వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తెనాల్లో ఉన్నారు, ట్రేస్ అవుట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఎయిత్ క్లాస్ వాళ్ళు ఎలా తెనాలి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళారు ఇప్పుడు అసలు ముఖ్య ఉద్దేశం అనమాట. అసలు ఎవరికి ఏం అర్థం కాదు, మా పిల్లలు చిన్నపిల్లలు ఎవరు తీసుకెళ్లారు ఏంటని వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఫోన్ యూస్ చేస్తారా లేదు, మా పిల్లలు చదువుకుంటారు మంచిగా ఉంటారు, ప్రతి విషయం చెప్పడం జరిగింది వాళ్ళు. మరి ఏం జరిగింది ఏంటనేది మనం ఒకసారి స్కూల్ ఏజ్మెంట్తో మాట్లాడడం కానీ ఏంటో జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దామండి. ప్రజెంట్ మనతోని అన్న పవన్ అన్న ఉన్నాడు. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. నా పేరు పవన్ కుమార్ అన్న. నవ తెలంగాణ విద్యాశక్తి రాష్ట్ర అధ్యక్షుడు. ఏంటన్నా ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్లో మనం నేను చూసుకున్నట్టు ఇద్దరు పిల్లలు అదృశ్యమని చెప్తున్నారు. మరి కొన్ని మంది దొరికారంటున్నారు, కొన్ని మంది సివిల్ డ్రెస్ తెచ్చుకున్నా అంటున్నారు. మరి మీరేమంటారు? లోపల మీరు మాట్లాడి మేము కూడా చూసాను, ఏమన్నారు లోపల మేనేజ్మెంట్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమంటున్నారు? పేరెంట్స్ అయితే మాట్లాడలేదు. పేరెంట్స్ ఆల్రెడీ బాధలు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ ఆల్రెడీ ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ట్రేస్ అవుతున్నారు, అవ్వట్లేదు అనేది. ఎందుకంటే పోలీసు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వల్ల ట్రేస్ అయ్యారా లేదా అనేది గోప్యంగా ఉంచమన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి బయటికి వెళ్ళినాక, స్కూల్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అయిపోయినాక కూడా బయటికి వెళ్ళినా జరిగినా కూడా దీంట్లో కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే తప్ప ఇందులో పిల్లలు తెలిసి తెలియని ఏజ్ వాళ్ళు 12-13 సంవత్సరాల ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బట్టలు తెచ్చుకొని వెళ్ళిపోయే వ్యవస్థ ఇక్కడ జరుగుతుంది అంటే దీంట్లో కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే తప్ప ఇందులో ఏదో పిల్లలు తప్పు చేశారు, పిల్లలు కావాలని చెప్పి వెళ్ళిపోయారు అనుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. ఒకవేళ పిల్లలు బయటకు వచ్చినాక ఇప్పుడు ఒక పాప రోజు ఆటోలో వెళ్తుంది, రోజు ఒక పేరెంట్ వచ్చి తీసుకెళ్తారు. మరి ఆ ఇద్దరు పిల్లలు కూడా పేరెంట్ వచ్చి తీసుకెళ్లకుండా పేరెంట్ అక్కడే ఉన్నారు, ఆటో అక్కడే ఉంది. పాప కనీసం ఆటో ఎక్కిందా, పేరెంట్తో వెళ్ళిందా అని చెప్పి బయట ఉన్న పీటీ మేడం కానీ, రెస్పాన్సిబుల్ ఇన్ఛార్జ్ కానీ, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఏం చేస్తుంది అంటే మీకు ఎంతసేపటికి ఫీజులు వసూలు చేసుకుంటూ మిగతా వాటి మీదనే దృష్టి పెడతారు తప్ప పిల్లలు ఇంటికి వెళ్ళారా, బయట ఒకవేళ ఎవరైనా లారీయో ఏదైనా గుద్ది చనిపోయినా కూడా మీరు పట్టించుకొని పరిస్థితుల్లోనే ఉంటారనే మాకు ఇప్పుడు చెప్తుంది. మేము ఇప్పుడు కన్సర్న్ మన ఎవరైతే ప్రిన్సిపల్ కానీ మిగతా వాళ్ళని కూడా అడిగితే 600 మంది ఉన్న పిల్లలన్నప్పుడు మేము ఏం పట్టించుకోవాలి, మేము ఏం చూడాలన్నారు. నీకు 600 మందిని చూసుకునే దమ్ము లేనప్పుడు, నీకు సిగ్గు లేనప్పుడు నువ్వు కేవలం 100 మందిని పెట్టి స్కూల్ నడిపి, నువ్వు 600 మందిని ఎందుకు పెట్టుకుని అడ్మిషన్లు తీసుకున్నావు? నీకు చేత కానప్పుడు 100 మందితోనే స్కూల్ నడిపించుకో. 600 మందిని చూసుకోలేనప్పుడు నువ్వు ఈ బిల్డింగ్ నుంచి 600 మందిని తీసేసి 100 మందిని చేతనైతే 100 మందిని పెట్టుకో. ఫీజుల కోసం మాత్రం 600 మందిని తీసుకొని 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఫీజు యావరేజ్ గా తీసుకుంటూ ఒక్కొక్క పిల్లల దగ్గర నుంచి 2 నుంచి 3 లక్షలు 600 మందిని తీసుకుంటున్నావు అంటే దగ్గర ఒక వ్యవస్థనే నడుపుతున్నావు. ఒక వ్యవస్థలో బయట ఇంకో ఇద్దరు ఫ్యాకల్టీని కానీ ఇద్దరు సెక్యూరిటీని కానీ పెట్టుకోలేనంత దిగజారిన వ్యవస్థలో బతుకుతున్నావు. ఇదే విషయం మేము మాట్లాడితే వాళ్ళు నిర్లక్ష్యంగా 600 మంది ఉన్నప్పుడైతే మేము పట్టించుకోలేమని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఇదే విషయంలో మామూలుగా మీరు కూడా ఇప్పుడు మీరు లోపలికి వచ్చి అడిగారు 600 మంది ఉన్నారన్నా మేము ఏం చేస్తామని వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు ఎంతసేపటికి కూడా ఏంటంటే గవర్నమెంట్ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు వీళ్ళ మీద. ఈ కార్పొరేట్ మాఫియా ఏదైతే ఉందో, నారాయణ కానీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దీనికి సంబంధించిన చైతన్యకు సంబంధించిన ఎస్ఆర్కి ఎవరైతే శివరామకృష్ణ ఉన్నాడో ఆయన ఏడవనుకున్నాడు. ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు నీ క్యాంపస్ నుంచి, నువ్వు రెస్పాన్సిబుల్గా వచ్చి క్యాంపస్ లో కూర్చొని నువ్వు సమానం చెప్పే పరిస్థితులు ఉండవా? నువ్వు కేవలం అంతే మీరు ఫీజుల కోసం మాత్రం ఈవెంట్లు చేసినప్పుడు మాత్రం మీరు ఉంటారు, ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రం ఎండ కూర్చొని పండుకొని మేము దాక్కునే వ్యవస్థ ఉంటుంది. ఫస్ట్ ఈ వ్యవస్థ అంతా మారాలంటే వెంటనే డిఈఓ గారు ఎవరైతే ఉన్నారో డిఈఓ గారు వెంటనే క్యాంపస్ని సందర్శించి దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి విచారణ చేసి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే క్యాంపస్ మీద వెంటనే ఫైనో సీజో చేస్తే మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగవు. అయితే అన్న పిల్లలు చూసినట్టయితే మన సివిసిసి ఫోటోలో చూసినట్టు కూడా సివిల్ డ్రెస్ మార్చుకున్నారు అంటున్నారు. మరి ఇక్కడ చెక్ చేయలేదు, డ్రెస్ ఎలా తెచ్చుకున్నారు, బ్యాగ్లో తెచ్చుకున్నారు, వీళ్ళు చెక్ చేసే పరిస్థితి కూడా లేదంటారు ఇక్కడ. ఇప్పుడు ఒక పాప 2 బ్యాగులు తెచ్చుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళే, ఇంకో పాప ఏమో ఒక బ్యాగులో తెచ్చుకున్నారు. అంటే బ్యాగులో ఆల్రెడీ ఫోన్లు తెచ్చుకున్నారు,
అంటే వాళ్ళు ఫోన్లు తెచ్చుకుంటారు, బట్టలు తెచ్చుకుంటారు, అంతా ప్రీ ప్లాన్డ్ గా తెచ్చుకుంటారు. ఇన్ని తెచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళు బ్యాగ్ లో ఏం తెచ్చుకున్నారు? రేపు పొద్దున ఏమన్నా సరే ఈ బాబాలంటే బట్టలు ఫోన్లు తెచ్చుకున్నారు, మిగతా తెలిసి తెలియకుండా ఆగదాయి వీళ్ళలో ఎవరైనా ఉంటారు కొంచెం పెద్ద స్థాయి వ్యక్తులు, వాళ్ళు ఏమైనా మాదక ద్రవ్యాలు తెచ్చుకున్నా కూడా నువ్వు పట్టించుకోవా? అసలు నువ్వు పిల్లలు రెస్పాన్సిబుల్ గా మైనర్లు అనే వాళ్ళని కంపల్సరీగా నువ్వు బ్యాగ్ చెక్ చేయాలి కదా. మధ్యాహ్నం పూట ఏం జరుగుతుంది, మన పిల్లల బ్యాగుల్లో ఏమున్నాయి, వస్తువులు ఏమున్నాయి, మారణాయుధాలు ఉన్నాయా, మాదక ద్రవ్యాలు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, ఫోన్లు ఉన్నాయా, ఆ ఫోన్ల వల్ల ఏం జరుగుతుంది అనేది పట్టించుకునే మినిమం కామన్ సెన్స్ అనేది ఉపాధ్యాయులకు లేనప్పుడు ఎవరికి వస్తుంది? ఫోన్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది ఇక్కడ లోపల శ్రీ చైతన్య స్కూల్లోకి. 100% ఇప్పుడు మామూలుగా మీ డిపార్ట్మెంట్ వారిని కానీ ఎవరిని కానీ అడిగితే వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేస్తున్నాం వాళ్ళ ఫోన్ల ఆధారంగా అంటున్నప్పుడు వాళ్ళు ఫోన్లు తెచ్చుకున్నట్టే కదా ఇక్కడ. మరి వాళ్ళ బ్యాగ్ లో ఫోన్లు ఉన్నాయనే కదా. మరి ఫోన్లు తెచ్చుకున్నా కూడా నిద్రపోయే వ్యవస్థ ఈడ ఉంది. అంటే వీళ్ళకి ఎంతసేపటికి కూడా వాళ్ళ పేరెంట్ ఫీజు కడితే చాలు, ఫోన్లు కానీ ఏవి కానీ తెచ్చుకొని ఆ బట్టలు తీసుకొని స్కూల్ వర్కింగ్ అవర్స్ పొద్దున ఫోన్ చేస్తే కూడా వర్కింగ్ అవర్స్ తర్వాత అయింది సార్ ఇష్యూ, అది మాకు సంబంధం లేదని చెప్పి సిగ్గు లేకుండా సమాధానం చెప్పిన దుస్థితిలో ఈ రోజు ఉంది. కాబట్టి మారాలంటే వెంటనే వచ్చి డిఈఓ గారు కానీ విద్యాశాఖ అధికారులు కానీ వచ్చి దీని మీద ఏం చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన చూసినట్టయితే పిల్లలు దొరికారు, చీరాల బీచ్ లో దొరికినట్టు చాలా విషయాలు తెనాలి దగ్గరలో ఇటు చెప్తున్నారు. మరి క్లారిటీగా అని చెప్పారు మీకు? మాకైతే ఏం చెప్పలేదన్న. ఇప్పుడైతే లాస్ట్ కి పిల్లలు అయితే ట్రేస్ అయ్యారన్నారు. లొకేషన్ గురించి ఏం చెప్పలేదు, ట్రేస్ అయ్యారు ఆల్రెడీ, వాళ్ళు అయితే ఇప్పుడు దొరికారు అన్నారు. సరే ఏదైతే ఏముంది దేవుడి దయ వల్ల మామూలుగా ఇప్పుడు ఆడపిల్లలు అయితే దొరికారు. వాళ్ళు క్యాంపస్కి వచ్చినప్పుడు లేకుంటే ఒక 2 రోజులు అయినాక రేపు పొద్దున వరకు అయినాక కూడా వీళ్ళకి కూడా మిగతా విషయాలు వస్తాయి. అసలు పిల్లలు వెళ్ళడానికి కారణాలు ఏంటి, వీళ్ళు పెట్టిన ఒత్తిడి వల్ల వెళ్ళారా, ఇంట్లో ఒత్తిడి వల్ల వెళ్ళారా, లేదు ఇదంతా స్ట్రెస్ ఎక్కువైపోయి వెళ్ళిపోయారా, దేనికి వెళ్ళారు అనేది మనం వాళ్ళు పిల్లలు వచ్చి వీళ్ళని కలిసి పేరెంట్స్తో కానీ మేనేజ్మెంట్తో కానీ మాట్లాడితే కానీ ఆ తర్వాత మాట్లాడదామని చెప్పి ఇప్పుడు ఈ సమయానికి అయితే పిల్లలు దొరికారు, అదే సంతోషం అని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము ఇప్పుడు మామూలుగా బయటకు వచ్చి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిన్న జరిగిన విషయం ఏంటంటే కుకట్పల్లిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో 2 పిల్లలు అదృశ్యమయ్యారు. ఏమైంది ఏంటని మనం ఇక్కడ తెలుసుకున్నట్టయితే వాళ్ళ వివరాలు తెలిసినట్టు ప్రజెంట్ మనం చూసినట్టు ఈ స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉన్న, అంటే మన స్కూల్ దగ్గర ఉన్న నిన్న జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ 2 పిల్లలు ఇక్కడ అదృశ్యమవడం జరిగింది అనమాట. ఈ కుకట్పల్లి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వివేకానంద శ్రీ చైతన్య స్కూల్ దగ్గర 2 పిల్లలు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్ళి తల్లిదండ్రులు తర్వాత పిల్లలు రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కుకట్పల్లి ప్రదేశం అంటే అక్కడ జరుగుతున్న అంటే వాళ్ళు విద్యార్థులు చదువుతున్న స్కూల్ ఏంటంటే వాళ్ళు చదువుతున్న క్లాసు 8th క్లాస్ అనమాట. 8th క్లాస్ చదువుతున్న 2 పిల్లలు లక్ష్మీ దుర్గ, ఒకళ్ళు హారిక, ఒకళ్ళు 14 సంవత్సరాలు, ఒక 13 సంవత్సరాలు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చారు తీసుకుపోవడానికి, వాళ్ళు ఇంటికి తీసుకుపోవడానికి. మనం చూసినట్టు పిల్లలు కనపడట్లేదని చుట్టుపక్కల వెతకడం జరిగింది. తర్వాత స్కూల్ దగ్గరకు వచ్చి యజమాని దగ్గరకు వచ్చి అడిగితే వెళ్ళిపోయారమ్మ పిల్లలు అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత వాళ్ళు అన్ని ఎతికిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కాక పోలీసులు సంప్రదించి కేసు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది అనమాట. ఆ కేసు నిన్న 5 గంటలకు జరిగింది అనమాట. ఈ విషయం చూసినట్టయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అయితే లేదు. మనమైతే స్కూల్ దగ్గరకు వచ్చేసాం అనమాట. మరి మనం ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత జరిగింది అంటే మనకి తెలిసిన విషయం ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది కూడా. వాళ్ళు నిన్న సివిల్ డ్రెస్ తో స్కూల్కి వచ్చి అంటే ఒక బ్యాగ్ లో సివిల్ డ్రెస్ పెట్టుకొని వచ్చారమ్మా. ఇక్కడ పక్కన జరుగుతున్న అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ లోకి వెళ్ళి వాళ్ళు డ్రెస్ మార్చుకున్న తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది. మనకి సీసీ ఫుటేజ్ కూడా చూపించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు స్కూల్కి వచ్చారు, సాయంత్రం వెళ్ళడం జరిగింది. వాళ్ళు పక్క గల్లీలోకి వెళ్ళి అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్న స్కూల్ డ్రెస్ అక్కడ పడేసి వాళ్ళు తెచ్చుకున్న సివిల్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో వెళ్ళడం జరిగింది. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చీరాల బీచ్ లో ఉండడం జరిగింది అనమాట. పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి ట్రేస్ చేసాం, మరి చీరాల బీచ్ లో ఉన్నారు మరి చెప్పడం జరుగుతుంది. మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం, దొరికారని ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి ఏం జరుగుతుంది, ఈ మైనర్ బాలికలు తప్పిపోవడం గల కారణాలు ఏంటి, మరి ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళే వెళ్ళారా, వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారు అనేది ఒక చర్చనీయాంశంగా మెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం చేసినట్టయితే స్కూల్లో ఏం జరుగుతుంది, స్కూల్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలని వాళ్ళైతే నిలదీయడం జరిగింది. మరి స్కూల్ టీచర్స్ చూసినట్టయితే అమ్మ మీ పిల్లలు బాగానే చదువుకుంటారు కదా, మరి మాకేం తెలిసి ఎలా చేస్తారో మాకు తెలియదు కదా, పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, ఇంట్లో కంటే స్కూల్లో ఎక్కువ ఉంటారు, వాళ్ళు మీతోనే మంచిగా ఉంటారు, ఎందుకు పట్టించిన వాళ్ళు అడగడం జరిగింది. పోలీసులతో కూడా సంప్రదించిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా అమ్మ మీకు పిల్లల్ని పట్టించే ప్రయత్నం చేస్తూ ఈవినింగ్ లోపు 24 hours కల్లా వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ మనం కొన్ని మంది పేరెంట్స్తో కానీ టీచర్స్తో మాట్లాడిన విషయాలు తెలిసింది ఏంటంటే వాళ్ళు పకడ్బందీగా వెళ్ళారు, పిల్లలు ఎవరో తీసుకెళ్లారు, వాళ్ళ మోటివేషన్ చేసి తీసుకెళ్లారు, లేదా చిన్నపిల్లలకి ఏం తెలుసు అని చెప్తున్నారు. మరి చీరాల బ్యాచ్లో
చీరాల బీచ్కి గల కారణాలు ఏంటి? వాళ్ళు వెళ్ళారా? ఎవరైనా తీసుకెళ్లారా? మరి ఎవరి ద్వారా వెళ్ళారు? సీసీ ఫుటేజ్లో మనం చూసినట్టయితే 4 కెమెరాలు చెక్ చేశారు. ఒక కెమెరాలో మాత్రమే వాళ్ళు సివిల్ డ్రెస్ మార్చుకొని వేరే విధంగా వెళ్ళినట్టు కనపడుతుంది. తర్వాత ఎక్కడికి వెళ్ళారనేది ఎక్కడ సీసీలో కనపడలేదు. డ్రెస్ చేంజ్ చేసుకున్నది ఒకటి, బిల్డింగ్ నుంచి వచ్చి ఒక వీడియో తప్ప ఎక్కడ కనపడట్లేదు. మనం చూసిన పక్కన మీరు విజువల్‌లో చూడొచ్చు అనమాట. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, అక్కడ నుంచి బిల్డింగ్‌లో వచ్చేది వాళ్ళు కనపడుతుంది అన్నమాట. క్లియర్ కట్‌గా కనపడుతది. మళ్ళీ లోపలికెళ్ళే ప్రయత్నం